పాపులు సహజంగా సమూహాలుగా జీవించడానికి ఇష్టపడతాయి. గిద్దలు ఆకాశంలో ఒంటరిగా ఎక్కువ ఎత్తులో ఎగరడానికి ఇష్టపడతాయి. గద్దలు ఎప్పుడైతే ఈ కాకులు నివసించే ప్రదేశానికి వస్తాయో ఆహారం కోసం, అప్పుడు కాకులన్నీ సమూహాలుగా ఏర్పడి గిద్దలను శత్రువులుగా భావించి వాటిపైన దాడి చేస్తాయి. ఒకానొక పక్షి, అది కూడా కాకి మాత్రమే గద్దని పొడవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కాకులు గద్ద వెనక కూర్చొని గద్ద మెడపైన ముక్కుతో పొడవడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు గ్రద్ద ఎటువంటి దాడి చేయకుండా కాకుల పైన పొడవకుండా వాటి రెండు రెక్కల్ని పెద్దగా చాచి గాల్లో ఎగరడానికి ప్రయత్నించి ఎక్కువ ఎత్తులోకి ఎగురుతాయి. అలా ఎగురుతూ ఉండగా కొంత ఎత్తు చేరేసరికి కాకులకి గాలి ఆడక శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టం అవడం వల్ల ఆ కాకులు తనంతట తానే గద్దని వదిలేసి కిందకి పడిపోతాయి, భూమి మీదకి పడిపోవడం జరుగుతుంది. అంటే ఈ గద్దలు అనేవి ఈ కాకుల పైన దాడి చేసి వాటిని పొడిచి తన యొక్క శక్తిని, ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం గద్దలకి ఇష్టం లేదు. అందుకే అవి ఏం చేస్తాయంటే ఆకాశంలోకి పైకి ఎగిరి అలా చేస్తాయి. అదేవిధంగా ఈ సమాజంలో మనం ఎదుగుతూ ఉంటే మన చుట్టూ ఉండే సమూహం మనల్ని ఎదగనీయకుండా చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ కాకుల రూపంలో. మనం అన్నిటికీ స్పందించకుండా మన లక్ష్యం మీద దృష్టి పెడుతూ ముందుకు సాగుతూ ఉంటే ఏదో ఒక రోజు మనం లక్ష్యాన్ని సాధించి అందరికీ చూపించడం జరుగుతుంది. అప్పుడు ఈ కాకుల్లా పొడిచిన వాళ్ళే వాళ్ళంతట వాళ్ళు పారిపోతారు. సోదర, ఈ జీవితం అనేది చాలా విలువైనది. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని అంతం చేసుకోవాలని ఆలోచన విరమించుకో. నీతో పాటు ఉన్న ఈ మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు. మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. నీతో పాటు ఉన్న ధనం, బంధుత్వం, బంధం అన్ని మధ్యలో వస్తాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా సరే నువ్వు బాధపడకుండా ముందుకు సాగిపోయి నీ లక్ష్యం వైపు సాగిపోతూ ప్రయాణం చేయాలి. ఈ విశ్వం, ఆ భగవంతుడు అనేది ఒకటి పోతే మళ్ళీ ఏదో ఒక రూపంలో మనకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని అందుకోవడానికి మనం ట్రై చేస్తూ వాటిని అందుకొని మన జీవితంలో విజయం వైపు దూసుకెళ్ళిపోవడమే జీవితం. ఆ విశ్వం మనం పిలిచినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని ముగించి మనం ఈశ్వరం దగ్గరికి వెళ్ళొచ్చు. అంతేగాని మీ జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచనని పక్కన పెట్టి ఈగల్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. థ్యాంక్ యూ.